బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాకినాడ జిల్లా ఏలేరు పరివాహక ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రతిపాడు నియోజకవర్గం మర్రివీడు పంచాయతీలోని పామ్ ఆయిల్ తోటలో గేదెపై పులి దాడి చేసి చంపేసింది. భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి సంచారంపై అప్రమత్తమైన అటవీశాఖ రెవెన్యూ బృందాలు, రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి. ఏలేరు ప్రాంత ప్రజలు పెద్ద పులి సంచారంతో ఆందోళన చెందవద్దని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా నోళ్ళు కానీ మేకలు కానీ ఎవరైనా సరే మధ్యలో బయట 6 గంటలకల్లా ఎవరు కూడా ఎక్కడికి తిరగడానికి లేదండి. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. పులి వచ్చిందండి, ఊరగండి కంటే పులి వచ్చిందండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా నోళ్ళు కానీ మేకలు కానీ ఎవరైనా సరే మధ్యలో బయట 6 గంటలకల్లా ఎవరు కూడా ఎక్కడికి తిరగడానికి లేదండి. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకి గత రాత్రి నుంచి కూడా పులి మన సమీప ప్రాంతంలో సంచరిస్తుందని చెప్పి మాకు ఉన్నతాధికారుల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన వెంటనే మా ఉన్నతాధికారి ఆదేశాల మేరకు గ్రామాల్లో మన విలేజ్ రెవెన్యూ అధికారుల ద్వారా అందరికి ప్రజలందరికీ కూడా అవగాహన కోసం ఏం చేసామంటే విస్తృతంగా మనం టామ్ వేయించడం జరిగింది. అందరికీ కూడా చెప్పడం జరిగింది. పులి సంచరించే ప్రాంతంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా బయటకు రావద్దు, అలాగే మీ పశు పక్షాలన్నింటినీ కూడా చాలా భద్రంగా ఉంచాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు, అలాగే పొలాల్లోకి ఒంటరిగా ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మరోసారి మేము ఫీల్డ్లో ఆల్రెడీ కంబాలపాలెం సమీపంలో ఉన్నట్టుగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు కాబట్టి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూడా మేము ఫీల్డ్కి వచ్చి కంబాలపాలెం సమీపంలో వీళ్ళందరికీ కూడా మరొకసారి పులి మన సమీపంలో ఉందని చెప్పి అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. ప్రాంతంలో ఎంచాం, అలాగే జయనవరం, మరివీడు, అలాగే రమణీపేట, తిరుమాలి, ఏలేశ్వరంలో కూడా మనం అర్ధరాత్రి నుంచి కూడా మనందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. టాము మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కూడా అందరికీ చెప్పడం జరిగింది. అలాగే మీడియా ద్వారా కూడా విస్తృతంగా ప్రసారం చేయడం జరిగింది. మరోవైపు పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏలేరు వాగు సమీపంలోనే పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. రాత్రి అడ్డగీతల మండలం డి కృష్ణవరంలో ఆవు దూడను హతమార్చింది పెద్ద పులి. దూడను తీసుకుపోయిన ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించారు. దాన్ని బంధించేందుకు 3 బోన్ల ఏర్పాటు కూడా చేశారు. పులి ఏలేరు వాగును దాటుకొని వీరభద్రపురం సురక్షిత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. శ్రీశైలం ప్రాంతాల నుంచి వచ్చిన రెస్క్యూ టీంతో కలిసి ఆయా రేంజ్ల అధికారులు తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో మకాం వేసి పులి కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ శివాని. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేరు పరివాహక ప్రాంతంలో ఈ పెద్ద పులి సంచారం అయితే కొనసాగుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ మూగజావాలపై ఈ వెచ్చుకుపడడంతో అక్కడ స్థానికులైతే ఒక్కసారిగా భయాందోళన కూడా పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే అడవి సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పొచ్చు. దాని సంచారంతో ఏదైతే ఏలేరు ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా ఉన్న పరిస్థితి అని చెప్పి అక్కడున్న స్థానికులైతే భయాందోళనకు గురవుతున్నారు. అడవి ప్రాంతంలోనే చెరువులోనే ఏలేరు వాగు అలాగే జలశాయం ఉండగా పులి సంచారానికి అనువుగా ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే అడ్డదేగల మండలం డి కృష్ణావరంలో ఆవుదోడిని పులి హతమార్చిన ఘటన అందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో పక్క ఏవైతే ఈ పులి ఈ దూడ మాంసాన్ని తినడానికి వచ్చి కొద్ది దూరం తీసుకెళ్లి ఒక కాలును తిని మిగతా భాగాన్ని అక్కడే వదిలేసిన పరిస్థితి. అలాగే అడవి శాఖ అధికారులు ఈ దూడను తీసుకుపోయిన ప్రాంతంలో కూడా గాలించారు. అయితే ఈ పులి ముద్రలను కూడా గుర్తించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే రాజమహేంద్రవరంలో గత ఈఎఫ్ గా పనిచేస్తున్న బిఎస్ఎన్ మూర్తి, అలాగే ప్రస్తుత ఈఎఫ్ గా ఉన్న శ్రీకాంత్ రెడ్డి వీళ్ళంతా కూడా కాకినాడ డిఎఫ్ రామచంద్రరావు, రంపచోడవరం డిఎస్ఓ శివకుమార్ వీళ్ళంతా కూడా అక్కడ స్థానిక ప్రాంతాలంతా కూడా ఒకసారిగా జరిగే పరిస్థితి ప్రధానం కనబడుతుంది. శ్రీశైలం ప్రాంతం నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ తో సహా ఆయా రేంజ్ అధికారులతో తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో మకం వేసిన పులి పట్టివేత కూడా అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. ప్రధానంగా చూసుకుంటే దానికి సంబంధించి ఆయా బోన్లు కూడా రెస్క్యూ టీంలు పూర్తిగా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఆయా బోన్లకు సంబంధించి రెస్క్యూ టీం చెందిన చోటలు ఒక్కొక్క బోన్ దగ్గర ఒక్కొక్క చోటను కాపు కాసిన పరిస్థితి. పులి అధికారులు భావించడం లేకుండా మరో దారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి వేరేగా గుర్తించారు. అయితే అధికారులు ఇప్పటికే పులులు పట్టించుకునేందుకైతే పూర్తిగా ముమ్మరమైన చర్యలు చేపట్టని చెప్పి చెప్పుకోవచ్చు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.